పర్యావరణ హితమైన అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ప్రముఖ ఏడీఎంఎస్ ఈ బైక్స్ నూతన షోరూం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అద్భుతమైన ఫీచర్లు, ఆధునాతన మోడల్స్ కలిగిన ఏడీఎంఎస్ ఈ బైకులు, స్కూటీలు నాణ్యత, శక్తివంతమైన బ్యాటరీల సామర్థ్యంతో మీ ముందుకు వచ్చాయి. మోడల్స్ను బట్టి ఒకే ఛార్జింగ్తో 50 నుండి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సౌలభ్యం కలదు. 2020వ సంవత్సరంలో ప్రారంభించబడిన ఏడీఎంఎస్ ఈ బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 13 తయారీ సంస్థలు కలిగి 18 మోడల్స్తో నేడు అతిపెద్ద కంపెనీగా అవతరించింది. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు రోడ్డులో నూతనంగా శ్రీ రామకృష్ణ ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో ఆథరైజ్డ్ డీలర్ చిలిపిరెడ్డి దామోదర్ రెడ్డి నిర్వహణలో ఏర్పాటు చేసిన ఏడీఎంఎస్ ఈ బైక్ షోరూంను ఆదివారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం నుండి సామాన్యునికి ఉపశమనం కలిగించడంతో పాటు కాలుష్య రహిత సమాజ స్థాపనే ధ్యేయంగా సరికొత్త ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను స్థానిక ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన యాజమాన్యాన్ని అభినందించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ బండారు కుశలయ్య, కౌన్సిలర్లు గొట్టిముక్కల ఝాన్సీ లక్ష్మణ్, అయూబ్, సోమగాని శ్రీను, బల్గూరి శ్రీనివాస్, ఏడీఎంఎస్ ఈ బైక్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్ ఓపెన్ చేయడానికి వచ్చిన మన ప్రీతమ నేత మన ఎమ్మెల్యే గారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఒక్కసారి ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఏడీఎంఎస్ ఈ బైక్స్ అనేటటువంటి సంస్థ 2020లో స్థాపించబడిందండి. ఇప్పటికి సరిగ్గా 6 సంవత్సరాలైంది. 6.5 లక్షల మంది కస్టమర్లతోటి దిగ్విజయంగా ముందుకు దూసుకుపోతున్నటువంటి మంచి కంపెనీ ఏడీఎంఎస్. ఈ ఎలక్ట్రికల్ బైక్స్లో 18 మోడల్స్ మన కంపెనీ నుంచి ఉన్నాయి. 13 ఫ్యాక్టరీలు, వెహికల్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు భారతదేశం మొత్తం మీద ఉన్నాయి. మనకు దగ్గరలో తూఫాన్లో ఒక ఫ్యాక్టరీ ఉండటం జరిగింది. అతి త్వరలో మనకి గుంటూరులో కూడా ఒక ఫ్యాక్టరీ రావడం జరుగుతుంది. సో మన దగ్గర ఉన్నటువంటి 18 మోడల్స్లో రకరకాల మైలేజ్ ఇచ్చేటటువంటి వెహికల్స్ ఉన్నాయండి. 50 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చేటటువంటి వెహికల్స్ ఉన్నాయి. కాస్ట్ని బట్టి, వేరియంట్ బట్టి బ్యాటరీ మారుతుంది. బ్యాటరీ మారేదాన్ని బట్టి మైలేజ్ మారుతుంది. ఎలక్ట్రికల్ వెహికల్కి మరియు పెట్రోల్ వెహికల్కి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రివర్స్ గేర్ సిస్టమ్ ఉంటుంది, యాంటీ థెఫ్ట్ అలారం ఉంటుంది, సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా మనకి క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ప్రతి ఒక్క వయసు ఉన్నవాళ్ళు, 9 సంవత్సరాలు దాటిన పిల్లవాడి నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు అందరూ నడపడానికి అనువైనటువంటి వెహికల్ అండి. పర్యావరణ హితమైనది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడాను మన ఈ ఏడీఎంఎస్
సంస్థని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. యాజమాన్యానికి అలాగే దామోదర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు షాపు ఓపెనింగ్ ఇచ్చేసిన పేదవులకి అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులలో ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రికల్ బైక్స్ని అందరం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఇక్కడ మన మిర్యాలగూడలో కొత్తగా ఓపెన్ చేసిన దామోదర్ రెడ్డి గారికి కూడా షాప్ యాజమాన్యానికి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ పదండి. దూరం వెళ్దాం సార్, కొంచెం దూరం వెళ్దాం. తర్వాత కదా 50 మంది